అనేవాడు వాడు కాదు. అంటే వాక్యం వ్యతిరేకంగా అల్లరి చేసేవాడు కాదు, ఖండించేవాడు కాదు, ఇష్టంగా చేసేవాడు కాదు. హల్లెలూయా. అంటే అదే అల్లరి అంటున్నాడు. ఈ కాలంలో కూడా యేసు ప్రభు నీకు తెలుసు ఉంటే వాక్యాన్ని కూడా అంగీకరిస్తావు. వాక్యాన్ని అయితే యేసు ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు, ఆయన చచ్చిపోయి నన్ను బ్రతికిచ్చాడు, అమ్మ ఆయన లేకుండా నేను ఉన్నాను అని అంటావు. వాక్యాన్ని కానీ తీసుకోలేకపోయావంటే, ఆ వాక్యాన్ని కానీ ఖండిస్తూ వచ్చావంటే అర్థం కదా. అంటే వాక్యం నీతో మాట్లాడుతూ ఉంటది, నేను ఖండిస్తూ ఉంటది, నువ్వు శిక్షిస్తూ ఉంటది, నేను క్రమశిక్షణ వెళ్తా ఉంటది. అప్పుడు ఆ వాక్యాన్ని నువ్వు కానీ అలా అంటే దాన్ని తిరస్కరిస్తూ, దాన్ని నువ్వు ఖండిస్తూ, ఆమె దాన్ని నువ్వు ఏదంటే నిజంగా ఆలోచించుకొని ఉన్నావు అంటే అదే అల్లరి నడుపుతూ ఉంటావు. అదే నువ్వు అల్లరి చేయటం, అల్లరితో కూడా బాధలో పడతాం. నువ్వు దేనైనా అల్లరి పాలు చేయించు కానీ వాక్యాన్ని మాత్రం అల్లరి పాలు చేసిన సంగమా నీకు బాధ లేకుండా నడుపుతూ ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. వాక్యమునకు నేను గుర్తింపును మీరు నన్ను ఖండించుచున్నారు, ఆచారముల వల్లనే సంఘం ఆయన ద్రోహం చేస్తున్నాయి. అంటే వాక్యాన్ని ఎందుకు ఖండిస్తుంటావు అంటే, ఒకవేళ నువ్వు ఖండిస్తావా ఉంటే ఎందుకు ఖండిస్తుంటావు అంటే, ఎందుకో వాక్యాన్ని త్రోసి చేస్తుంటావు అంటే, ఎందుకంటే తప్పు నేను కాదు అంటున్నాడు మళ్ళీ ప్రభుగా. ఒక ఆచారాన్ని పట్టుకుంటావు అంటున్నాడు. ఆచారం అంటే పట్టింపులు, పోతే ఇంకొకటి ఏంటి, సిద్ధాంతాలు, ఆచారాలు. వీటి వల్ల వీటిని ఎప్పుడైతే పట్టుకుంటావో ఆ సిద్ధాంతాలే, ఆ ఆచారాలే దేవుడి స్వరాన్ని నీ నాడుకు వస్తున్నప్పుడు, ఆ ప్రకటన నీ ముందుకు వస్తున్నప్పుడు, అప్పుడు ఆ ఆచారాలు ఏం చేస్తుంటాయంటే, ఆ ఆచారాలు హృదయంలో తీసుకుంటావు. ఆ ఆచారాలు ఆ వాక్యాన్ని ముందుకు రానికుంటూ పక్కకి అంటే అవి అల్లరి చేస్తూ ఉంటాయి. బాధలు కూడా ఏం తీసుకొచ్చేస్తాయి. హల్లెలూయా. ఆమేన్. అందుని బట్టి ఆయన అంటున్నాడు ఇక్కడ, ఇప్పుడు ఆయన పిలాతు ఎదుట నిలబడి ఉన్నాడు. పిలాతు ఎదుటికి నిలబడి ఉన్నాడు. పిలాతు అంటే ఎవరైనా తప్పులు కానీ చేస్తే వాళ్ళకి తీర్పులు ఇచ్చే, అంటే జడ్జిలో, కోర్టులో జడ్జి లాంటి వాడు పిలాతు. ఆయన కాడికి తీసుకెళ్ళిపోయాడు యేసు ప్రభు. ఎవరు తీసుకెళ్ళిపోయారంటే ఆ మోషేను ఎరిగిన వాళ్ళు. ఆమేన్. మాకు మోషే తెలుసు, మంచివాడు, ఎర్ర సముద్రం నడిపించిన వాడు, హల్లెలూయా, మన్నాన్ని కురిపించిన వాడు, ఆమె బండ మీద కొడితే నీరు కారిపించిన వాడు, మోషే మాకు తెలుసు అని ఎరిగిన వాళ్ళే ఈ వాక్యాన్ని పిలాతు ఎదుటికి తీసుకొని నిలబెట్టాడు. మోషేలో ఉన్నది ఆ వాక్యమే కదా. హల్లెలూయా. ఆ వాక్యమే వాళ్ళకి ఎదుటికి వచ్చింది కదా. ఆ వాక్యాన్ని తీసుకుని ఎక్కడ పోయి పెట్టారు? వాళ్ళ హృదయాలలో పెట్టుకోవాల్సిన వాక్యాన్ని తీసుకొని వీధిని కూడా చేశారు. వాక్యం ఎత్తుకోదు 10 మందిలో వాక్యం నిలబెట్టారు. ఆమేన్. ఇప్పుడు ఆయన పిలాతు ఎదుట నిలబడి ఉన్నాడు యేసుక్రీస్తు. అంటే వాళ్ళున్న వాక్యం ఆయన యేసుక్రీస్తు అయినాడు. ఆయన తీసుకొని పిలాతు ఎదుట నిలబెట్టి ఆయన ఆ కాలము వర్తమానంగా రుజువు చేసుకున్నాడు. ఆ కాలానికి ఆయనే వర్తమానికుడు, ఆ కాలానికి ఆయనే దూత, ఆ కాలానికి ఆయనే ప్రవక్త, ఆ కాలానికి ఆయనే దేవుడు, ఆ కాలానికి ఆయనే వాక్యమై ఉన్నాడు. హల్లెలూయా. వర్తమానికే రుజువు చేసుకొని వారు చూచి నమ్ముటకు అవకాశం ఇవ్వబడేను. కానీ ఆ వాక్యం వాళ్ళు వద్దకొచ్చినది. ఈ రోజు ఈ వాక్యం నీ కాడికి ఎలాగైతే వచ్చినదో ఆ కాలంలో కూడా అదే వాక్యము మోషే యేసుక్రీస్తు కాలంలో ఉన్నప్పుడు కూడా, యేసుక్రీస్తు కాలంలో ఉన్న వాళ్ళ కాడకు కూడా ఇదే వాక్యం వాళ్ళు కాడకపోయింది. కానీ వాళ్ళు దాన్ని రుజువు చేసుకునే వారు చూచి నమ్ముటకు అవకాశం ఇవ్వబడేది. అంటే దాన్ని నమ్మేదానికి అవకాశమే ఇచ్చారు. ఆమేన్. ఆ వాక్యాన్ని నమ్మేదానికి అవకాశం ఇచ్చారంటే వాళ్ళ విశ్వాసం ఆ వాక్యానికి ఇచ్చారు, ఇచ్చుకునేను. వారు చూచి నమ్ముటకు అవకాశం ఇవ్వబడేను. అంటే ఆ హృదయాన్ని, విశ్వాసాన్ని వాక్యానికి
ఇయ్యబడేను కానీ త్రోసేశారు. మరి ఇచ్చినట్టు ఇచ్చి విశ్వాసాన్ని, ఆ వాక్యం ఎప్పుడైతే విశ్వాసంలోకి వస్తా ఉందో మళ్ళీ ఏం చేశారు, దాని పక్కకి తోసేశారు. ఎందుకంటే వాళ్ళ ఆచారాలు ఉన్నాయి, సిద్ధాంతాలు ఉన్నాయి, పాటింపులు ఉన్నాయి. పాటింపులు అంటే గడప తగలకూడదు, నువ్వు వెళ్ళేటప్పుడు గడప తగలకూడదు, నువ్వు వెళ్ళేటప్పుడు తుమ్మకూడదు, నువ్వు వెళ్ళేటప్పుడు ఎవరైనా ఎదురు రాకూడదు. ఈ పాటింపులు, ఈ ఆచారాలు నీకు లేవు. నువ్వు ప్రత్యక్షతో నిలబడిన వాడివి, కృపతో ఉన్న వాడివి, నీకు అటువంటి ఉండవు. హల్లెలూయా. ఎంత లోక కార్యాలయం. నువ్వు ఇప్పుడు లోకంలో లేవు, నువ్వు క్రీస్తుతో ఉన్నావు, వాక్యంతో ఉన్నావు. ఇంకా నేను ఏదైనా పాటింపులుంటే వాక్యంతో కడుక్కునే కారణం ఉండాలి. కానీ ఇటువంటి ఆచారాలతో, ఇటువంటి పాటింపులతో వారు ఉన్నారు కాబట్టి నమ్మేదానికి నమ్మారు. తీరా వాక్యం వారు హృదయంలోకి రాబోయే సమయానికి ఏం చేశారంటే ఈ పాటింపులు, ఈ యొక్క ఆచారంతో ఆ వాక్యాన్ని మళ్ళీ త్రోసివేసేది. దాన్ని చాలా మంది నమ్మకోరేది, చాలా మంది అక్కడ ఉన్న వాళ్ళందరూ నమ్మకోరేది. కానీ వారి ఆచారముల వల్ల తోసేసింది. ఆచారాలు, పాటింపుల వల్ల వారి ఆచారముల్ని, ఆ ఆచారాలే ఆ వాక్యాన్ని నమ్మనీయకుండా చేసేసింది. ఆమేన్. హల్లెలూయా. అందుని బట్టి